Hi everyone, welcome back to my channel Learn English with Josh. Today we will learn about daily use English sentences. I hope these sentences are very helpful for you to speak in English. If you are new to this channel, please like and subscribe. Let's start. ఆమె చిరునవ్వుతో అతని క్షమాపణను అంగీకరించింది. ఆమె చిరునవ్వుతో అతని క్షమాపణను అంగీకరించింది. ఇంగ్లీష్‌లో షీ యాక్సెప్టెడ్ హిస్ అపాలజీ విత్ ఎ స్మైల్. షీ యాక్సెప్టెడ్ హిస్ అపాలజీ విత్ ఎ స్మైల్ అంటే ఆమె అంగీకరించింది. షీ యాక్సెప్టెడ్ చిరునవ్వుతో అతని క్షమాపణను. హిస్ అపాలజీ విత్ ఎ స్మైల్. సీ ద నెక్స్ట్ వన్. అతడు జాబ్ ఆఫర్‌ను వెంటనే అంగీకరించాడు. అతడు జాబ్ ఆఫర్‌ను వెంటనే అంగీకరించాడు. హీ యాక్సెప్టెడ్ ద జాబ్ ఆఫర్ ఇమ్మీడియేట్‌లీ. హీ యాక్సెప్టెడ్ ద జాబ్ ఆఫర్ ఇమ్మీడియేట్‌లీ. అతడు అంగీకరించాడు అని చెప్పడానికి హీ యాక్సెప్టెడ్. జాబ్ ఆఫర్‌ను, ద జాబ్ ఆఫర్ వెంటనే, ఇమ్మీడియేట్‌లీ. ఈ విధంగా సెంటెన్సెస్‌ని ఫ్రేమ్ చేయవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. వారు వివాహానికి ఆహ్వానాన్ని అంగీకరించారు. వారు వివాహానికి ఆహ్వానాన్ని అంగీకరించారు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. దే యాక్సెప్టెడ్ ద ఇన్విటేషన్ టు ద వెడ్డింగ్. దే యాక్సెప్టెడ్ ద ఇన్విటేషన్ టు ద వెడ్డింగ్. దే యాక్సెప్టెడ్ అంటే వారు అంగీకరించారు. వివాహానికి ఆహ్వానాన్ని. ద ఇన్విటేషన్ టు ద వెడ్డింగ్. ఈ విధంగా సెంటెన్సెస్‌ని చెప్పవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. నేను ఎప్పుడూ చూడలేదు. నేను ఎప్పుడూ చూడలేదు. ఇంగ్లీష్‌లో ఐ హావ్ నెవ్వర్ సీన్. ఐ హావ్ నెవ్వర్ సీన్. నేను ఎప్పుడూ వినలేదు. నేను ఎప్పుడూ వినలేదు. ఐ హావ్ నెవ్వర్ హియర్. ఐ హావ్ నెవ్వర్ హియర్. ఎప్పుడూ లేనిది ఏమిటిది? ఎప్పుడూ లేనిది ఏమిటిది? అని చెప్పే సందర్భాలొస్తూ ఉంటాయి కదా! డైలీ లైఫ్ కన్వర్జేషన్స్‌లో. దీన్ని ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. వాట్ ఈస్ దిస్ లైక్ నెవర్ బిఫోర్. వాట్ ఈస్ దిస్ లైక్ నెవర్ బిఫోర్. సీ ద నెక్స్ట్ వన్. చెప్పేదాకా ఆగొచ్చు కదా. చెప్పేదాకా ఆగొచ్చు కదా అని చెప్పే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా. వై డోంట్ యూ వెయిట్ అంటిల్ ఐ టెల్. వై డోంట్ యూ వెయిట్ అంటిల్ ఐ టెల్. ఈ విధంగా సెంటెన్స్ని చెప్పవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. నన్ను ఎందుకు కొట్టారు. నన్ను ఎందుకు కొట్టారు. ఇంగ్లీష్‌లో వై డిడ్ యూ బీట్ మీ. వై డిడ్ యూ బీట్ మీ. నువ్వు నన్ను ఎందుకు తిట్టావు. నువ్వు నన్ను ఎందుకు తిట్టావు. వై డిడ్ యూ స్కోల్డ్ మీ. వై డిడ్ యూ స్కోల్డ్ మీ. సీ ద నెక్స్ట్ వన్. నా పక్కన కూర్చో. నా పక్కన కూర్చో అని చెప్పే సందర్భాలలో సిట్ బిసైడ్ మీ. సిట్ బిసైడ్ మీ. సీ ద నెక్స్ట్ వన్. అతడు ముసలివాడైపోయాడు. అతడు ముసలివాడైపోయాడు. హి గ్రూ ఓల్డ్. హి గ్రూ ఓల్డ్. నా కోసం ఎదురుచూడు. నా కోసం ఎదురుచూడు. వెయిట్ ఫర్ మీ. వెయిట్ ఫర్ మీ. మీరు నాతో మాట్లాడుతున్నారా. మీరు నాతో మాట్లాడుతున్నారా. ఆర్ యూ టాకింగ్ టు మీ. ఆర్ యూ టాకింగ్ టు మీ. ఈ విధంగా చెప్పవచ్చు. సో ద నెక్స్ట్ వన్. చక్కగా రాయండి. చక్కగా రాయండి. రైట్ నీట్లీ. రైట్ నీట్లీ. సరిగ్గా రాయండి. సరిగ్గా రాయండి అని చెప్పే సందర్భాలలో రైట్ ప్రాపర్లీ. రైట్ ప్రాపర్లీ. సరిగ్గా కూర్చోండి. సరిగ్గా కూర్చోండి. సిట్ ప్రాపర్లీ. సిట్ ప్రాపర్లీ. లోపలికి రండి. లోపలికి రండి అని చెప్పే సందర్భాలలో కమ్ ఇన్. కమ్ ఇన్. బయటికి వెళ్ళండి. బయటికి వెళ్ళండి. గెట్ అవుట్. గెట్ అవుట్. సో ద నెక్స్ట్ వన్. అది మంచి ప్రయత్నం. అది మంచి ప్రయత్నం అని చెప్పే సందర్భాలలో దట్స్ ఏ నైస్ ట్రై. దట్స్ ఏ నైస్ ట్రై. సో ద నెక్స్ట్ వన్. ఇంకోసారి చెప్పండి. ఇంకోసారి చెప్పండి అని చెప్పే సందర్భాలలో సే వన్ మోర్ టైమ్. సే వన్ మోర్ టైమ్. శ్రద్ధగా వినండి. శ్రద్ధగా వినండి. లిజన్ కేర్ఫుల్లీ. లిజన్ కేర్ఫుల్లీ. రాసుకోండి. రాసుకోండి అని చెప్తూ ఉంటాం కదా. దీని ఇంగ్లీష్‌లో రైట్ డౌన్. రైట్ డౌన్. సో ద నెక్స్ట్ వన్. నేను చేశాను. నేను చేశాను. ఐ డిడ్. నేను చేస్తున్నాను. నేను చేస్తున్నాను. ఐ యామ్ డూయింగ్.
నేను చేస్తాను. నేను చేస్తాను. ఐ విల్ డూ. ఐ విల్ డూ. సీ ద నెక్స్ట్ వన్. ఆమెతో మాట్లాడటం తప్ప మరో మార్గం లేదు. ఆమెతో మాట్లాడటం తప్ప మరో మార్గం లేదు అని చెప్పే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. దేర్ ఈజ్ నో అదర్ వే బట్ టు టాక్ టు హెర్. దేర్ ఈజ్ నో అదర్ వే బట్ టు టాక్ టు హెర్. ఈ విధంగా సెంటెన్స్‌ని చెప్పవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. ఇది చేయడం తప్ప మరో మార్గం లేదు. ఇది చేయడం తప్ప మరో మార్గం లేదు. ఇంగ్లీష్‌లో దేర్ ఈజ్ నో అదర్ వే బట్ టు డూ ఇట్. దేర్ ఈజ్ నో అదర్ వే బట్ టు డూ ఇట్. ఈ విధంగా చెప్పవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. నాకు సహాయం చేయడం తప్ప మరో మార్గం లేదు. నాకు సహాయం చేయడం తప్ప మరో మార్గం లేదు. ఇంగ్లీష్‌లో దేర్ ఈజ్ నో అదర్ వే బట్ టు హెల్ప్ మీ. దేర్ ఈజ్ నో అదర్ వే బట్ టు హెల్ప్ మీ. సీ ద నెక్స్ట్ వన్. ఆమెను మోసం చేయడం తప్ప మరో మార్గం లేదు. ఆమెను మోసం చేయడం తప్ప మరో మార్గం లేదు. దెర్ ఈజ్ నో అదర్ వే బట్ టు చీట్ హెర్. దెర్ ఈజ్ నో అదర్ వే బట్ టు చీట్ హెర్. సీ ద నెక్స్ట్ వన్. మౌనంగా ఉండడం తప్ప మరో మార్గం లేదు. మౌనంగా ఉండడం తప్ప మరో మార్గం లేదు అని చెప్పే సందర్భాలలో ఈ విధంగా చెప్పాలి. దెర్ ఈజ్ నో అదర్ వే బట్ టు స్టే కామ్. దెర్ ఈజ్ నో అదర్ వే బట్ టు స్టే కామ్. ఈ విధంగా చెప్పవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. అతను చెప్పేది వినొద్దు. అతను చెప్పేది వినొద్దు అని చెప్పడానికి డోంట్ లిజన్ టు హిమ్. డోంట్ లిజన్ టు హిమ్. సీ ద నెక్స్ట్ వన్. అతడు ఒక చిన్న ముక్క తీసుకున్నాడు. అతడు ఒక చిన్న ముక్క తీసుకున్నాడు. ఇంగ్లీష్‌లో హి టుక్ ఏ స్మాల్ బైట్. హి టుక్ ఏ స్మాల్ బైట్. టుక్ అంటే తీసుకున్నాడు. అతడు తీసుకుంటాడు. హి టేక్స్. హి టేక్స్ యూజ్ చేస్తాం. టుక్ తీసుకున్నాడుకి యూజ్ చేస్తాం. సీ ద నెక్స్ట్ వన్. నేను నా సమయాన్ని వృధా చేయను. నేను నా సమయాన్ని వృధా చేయను అని చెప్పడానికి ఐ డోంట్ వేస్ట్ మై టైమ్. ఐ డోంట్ వేస్ట్ మై టైమ్. సీ ద నెక్స్ట్ వన్. నేను అలా చెప్పలేదు. నేను అలా చెప్పలేదు అని చెప్పే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! ఇంగ్లీష్‌లో ఐ డిడ్‌న్ట్ సే లైక్ దట్. ఐ డిడ్‌న్ట్ సే లైక్ దట్. అతడు నీతో కోపంగా ఉన్నాడా? అతడు నీతో కోపంగా ఉన్నాడా? ఈజ్ హీ యాంగ్రీ విత్ యూ? ఈజ్ హీ యాంగ్రీ విత్ యూ? సీ ద నెక్స్ట్ వన్. ఇప్పుడేంటి? ఇప్పుడేంటి? వాట్ నౌ? వాట్ నౌ? నేను ఇక్కడ రాయనా? నేను ఇక్కడ రాయనా? షెల్ ఐ రైట్ హియర్? షెల్ ఐ రైట్ హియర్? బస్సు నిండుగా ఉంది. బస్సు నిండుగా ఉంది అని చెప్పే సందర్భాలలో ద బస్ వాజ్ క్రౌడెడ్. ద బస్ వాజ్ క్రౌడెడ్. అందరికీ హలో చెప్పు. అందరికీ హలో చెప్పు అనే సందర్భాలలో సే హలో టు ఎవ్రీవన్. సే హలో టు ఎవ్రీవన్. ఈ విధంగా చెప్పవచ్చు. సో ద నెక్స్ట్ వన్. దాని గురించి తెలుసుకుందాం. దాని గురించి తెలుసుకుందాం అని చెప్పడానికి లెట్స్ నో అబౌట్ దట్. లెట్స్ నో అబౌట్ దట్. తెలుసుకుందాం. లెట్స్ నో. దాని గురించి అబౌట్ దట్. అతడు హైదరాబాద్ నుండి వచ్చాడు. అతడు హైదరాబాద్ నుండి వచ్చాడు. ఇంగ్లీష్‌లో హీ కేమ్ ఫ్రమ్ హైదరాబాద్. హీ కేమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఈ విధంగా చెప్పవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు షాపింగ్ మాల్‌లో ఉన్నావా? నువ్వు షాపింగ్ మాల్‌లో ఉన్నావా? ఆర్ యూ ఇన్ షాపింగ్ మాల్? ఆర్ యూ ఇన్ షాపింగ్ మాల్? మంచి పేరు సంపాదించుకో. మంచి పేరు సంపాదించుకో. ఇంగ్లీష్‌లో ఎర్న్ గుడ్ నేమ్. ఎర్న్ గుడ్ నేమ్. ఈ విధంగా సెంటెన్సెస్‌ని చెప్పవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. లెర్న్ ఇంగ్లీష్ విత్ జోష్.